తప్పిపోయింది, లేకపోతే ఎవరు వదిలేశారని చెప్పాను కదా. ఫుల్ ఫ్రెండ్లీ డాగ్ ఇది. సరే, ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు మాదే అని. సార్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు సార్ గురించి తెలుసుకోవాలి. సార్ పొద్దున్నే అమూల్ పాలు తాగుతారు. తాగిన తర్వాత మధ్యాహ్నం కొద్దిగా చికెన్ తింటారు. చికెన్ తిని రిలాక్స్ అవుతారు సార్. ఈవినింగ్ స్నాక్స్ లోకి బజ్జీలు తింటారు. బజ్జీలు తిని మంట పుడితే కొద్దిగా జిలేబీ స్వీట్ అన్నమాట తిని సార్ టీ తాగుతారు. తర్వాత మనం ఏమన్నా తింటుంటే వస్తారు సార్. జాలీగా చూస్తారన్నా, పెట్టన్నా ఫ్రైడ్ రైస్ కొద్దిగా అని. పెట్టపోతే అడుగుతారు. తర్వాత సార్కి హెడ్ మసాజ్ చేయాలి. సార్ కాలు ఎత్తుకొని బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇంట్లోకి వచ్చి ఏసీ ఆన్ చేసుకొని పడుకొని సార్ సడన్ గా పైకి చూసి, ఏంటి మీ ఇంట్లో పిఓపి లేదా అన్నాడు. పిఓపి అంటే ఏంట్రా అన్న. పిఓపి అంటే సీలింగ్ అన్న, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. చేసేటప్పుడు ఇలా ఉన్నా కానీ చేసిన తర్వాత ఇలా ఉంటది. అది చేయించే వరకు నేను ఇంట్లోకే రానని చెప్పి బయట పడుకున్నాడు. సరే, బతిమలాడి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టా. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పురా అన్న. ఆ పైన ఫోన్ తీసి కింద పెట్టు అన్నాడు. పెట్టాను. నేను చెప్పే నెంబర్ కొట్టు అన్నాడు. సరే, అది కూడా టైప్ చేశాను. రిసీవర్ తీసి చెవిలో పెట్టు అన్నాడు. పెట్టాను. హలో రవి అన్న, వచ్చేయి అన్నాడు. రవి ఎవర్రా అంటే 45 ఇంటీరియర్స్ అని రాజమండ్రిలో అన్నాడు. మనది గుంటూరు కదరా, అంత దూరం నుంచి వస్తారా అన్న. వాళ్ళు ఏపీ తెలంగాణలో ఎక్కడి నుండి ఎక్కడికైనా వస్తారు, మోత మోగిస్తారు అన్నాడు. ఏంటి మోగిచ్చేది, డబ్బులా అన్న. కాదన్నా, వర్క్. మొత్తం నేను చెప్తే ఇంక నువ్వెందుకు, ఈ నెంబర్ కాల్ చేయి.